హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. ఇందుజా గ్రాండ్ అనే హోటల్లో మేము స్టే చేసాము. చాలా బాగా అనిపించింది అంబయన్స్ అంతా. అక్కడ నుండి అరెల్మగ్ మనక్కుల అంటే మన కోరుకున్నవి నెరవేర్చే దేవుడు అన్నట్టు అనుకుంటాను. వినాయకుడు గుడి. అక్కడ దిష్టి తీయడం చాలా ఫేమస్ అంట. టెంపుల్ లోపల అయితే మొబైల్ నాట్ అలౌడ్. లోపల బయట మాత్రం వీడియో తీసుకున్నాను. అలా ఆ టెంపుల్ విజిట్ చేసేసాము. నేనైతే గూగుల్లో సేవ్ చేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను మళ్ళీ రాక్ బీచ్ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ డే టైంలో చూడాలని. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి ఉంది. దీని పక్కనే ఆనుకొని, అంటే దీన్నే గాంధీ బీచ్ అని కూడా అంటారంట. అంటే రాక్ బీచ్ నుండి కొద్దిగా డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వైట్ స్ట్రీట్స్ అంతా కూడా క్రాస్ చేసి తర్వాత ఈ బీచ్ అయితే కొద్దిసేపు చూసేసుకున్నాము. అక్కడ నుండి మేము పుదుచ్చేరి మ్యూజియంకి అయితే వెళ్ళాము. మ్యూజియం లోపల మొబైల్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని పెట్టేస్తున్నారు. అందుకని బయట కొన్ని శిల్పాలు వాటితో పాటు కొన్ని మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి అయితే చూసేసుకున్నాము. అందులో కొన్ని అయితే చాలా క్యూట్ అనిపించింది. అంటే మీరు కూడా వెళ్తే కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండింది. ఇంకా అక్కడ వీడియో తీసుకునేసాను. అక్కడ నుండి మేము మాంగ్రోవ్ ఫారెస్ట్కి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అక్కడ మనల్ని వచ్చి అడుగుతూ ఉంటారు రాక్ బీచ్ దగ్గర. సో వాళ్ళ దగ్గర మేము ఒక నంబర్ అయితే తీసుకున్నాము. అలా మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ మాంగ్రోవ్ ఫారెస్ట్ మనం బోటింగ్ వెళ్ళేటప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది ఏమంటే, వాళ్ళు 1000 రూపీస్, 700, 800 అలా చెప్తారు. అలా ప్రైసెస్ అయితే ఏముండదు. పర్ హెడ్ 300, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఛార్జ్ అయితే పే చేసాలి. మేము 4 మెంబర్స్కి 1200 అయితే పే చేసాము. సేఫ్టీ బెల్ట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇచ్చారు వాళ్ళే. అక్కడ నుండి మనకు కొన్ని ప్లేసెస్ చూపిస్తారు. అందులో ఫస్ట్ వన్ ఇది న్యాచురల్ హార్బర్ అంట. ఇది హార్బర్ అనుకుంటాను. ఇది చూపించారు. షిప్స్, బోట్స్ అన్నీ కూడా పెట్టి ఉన్నారు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాము. ఇదంతా కూడా వ్యూ అనమాట. ఈ వ్యూ అసలు మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే లైసెన్స్ లేని బోట్స్ అన్నీ కూడా నడిపేవాళ్ళంట. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బోట్ నడపాలి అని రూల్ తీసుకొచ్చారంట. అలా మేము మంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికైతే వెళ్ళిపోయాము. అసలు అదే దశావతారం మూవీలో చూపిస్తారంట కదా ఈ సీన్. నాకు కూడా ఐడియా రాలేదు, వాళ్ళు చెప్పారు. చాలా బాగా అనిపించింది. అసలు మంగ్రోవ్ ఫారెస్ట్ మనం కంపల్సరీ విజిట్ చేయాలి. మా లక్ ఏంటంటే మరుసటి రోజు వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంటే వర్షం పడుతుంది. ఒకవేళ మేము 1 డే లేట్గా వెళ్ళున్నా మేమైతే మంగ్రోవ్ ఫారెస్ట్ మిస్ అయింటాము. అక్కడ నుండి ఇది పొన్నియిన్ సెల్వన్ మూవీ తీసిన ప్లేస్ అంట. ఇది ఇక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఫోటోషూట్స్ లాగా తీసుకుంటున్నారు. అక్కడ నుండి మళ్ళీ మనకి ఓషన్ మౌత్ అంటే డెడ్ ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసారు. ఇది ఎడ్జ్లో కూర్చొని కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోమన్నారు. నాకైతే కొంచెం భయం అనిపించి కొన్ని సెకండ్స్ వీడియో అయితే తీసుకున్నాను. అక్కడ నుండి మళ్ళీ మనము రిటర్న్ ఇక్కడ ఓషన్ మౌత్ అనే ప్లేస్కి తీసుకొచ్చి ఆ డెడ్ ఎండ్ ఎడ్జ్ పాయింట్ దగ్గర ఒక 2-3 రౌండ్స్ అయితే వేస్తారు. ఆ రౌండ్స్ వేసినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది, బట్ బాగా అనిపించింది. ఇదైతే చూపించేసి మళ్ళీ మనకు రిటర్న్ ఎక్కడైతే మనము సేఫ్టీ బెల్ట్స్ అన్నీ తీసుకొని మనము జాయిన్ అయ్యామో బోటింగ్, అక్కడ వదిలేస్తారనమాట. మళ్ళీ మేము ఇక్కడ బీచ్ అయితే ఉండింది. అంటే ఓషన్ మౌత్ దాటుకొని మనం రావాల్సి ఉంటుంది. దాన్ని దాటుకొని మేమైతే ఇక్కడ వచ్చి చాలాసేపు అయితే స్పెండ్ చేసాము. నేను, పిల్లలు, మా వారు. ఇక్కడ చాలామంది అయితే లేదు. ఇక్కడ వాటర్లో ఆడుకోవడానికి కూడా బాగా ఉంది. రాక్ బీచ్లో అయితే ఇలా ఉండదు. ఇక్కడైతే మేము సీ ఫుడ్ ట్రై చేసాము. ఈ బీచ్ పేరు వచ్చేసి ఆరావల్లి బీచ్. ఇక్కడ మేము ప్రాన్స్ అయితే ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది. సీ ఫుడ్ మంచిగా ఉంది, ట్రై చేయండి. అలా బీచ్లో అయితే టైం స్పెండ్ చేసేసాము. ఇదంతా కూడా మేము డే 1లో కవర్ చేసేసి రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈవినింగ్ వీడియో నెక్స్ట్ దాంతో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.